మీడియా మిత్రులకు వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె వేణుగోపాల్, ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడిని. మిత్రులారా, ఉదయగిరి ప్రాంత ప్రజలారా, నిన్నటి రోజున మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి 15,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సహాయం చేసిన దానివల్ల రాష్ట్రాలు అత్యంత వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే రాష్ట్రాలు కూడా రాష్ట్ర పరిధిలో అన్ని జిల్లాలను కూడా సహకారం అందిస్తే ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందుద్ది. ఈ విధంగా చాలా సంతోషకరమైన విషయం. కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల విడుదల చేసిన దానివల్ల, అలాగే పోలవరం కూడా కేంద్రమే బాధ్యత తీసుకుంటానని చెప్పడం చాలా హర్షణీయ విషయము. దీనికి మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున ధన్యవాదాలు మరియు అభినందనలు. మిత్రులారా, ఇక్కడే మన ఉదయగిరి ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మన ప్రాంతాన్ని రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఒక ప్రత్యేక జిల్లా చేస్తే బాగుంటుందని మేమందరం కొంతమంది మిత్రులు కలిసి పోరాటాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ బడ్జెట్ గురించి మీరు గాని ఆలోచిస్తే 15,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. అది ఇంతకుముందు ఎన్నడూ కూడా ఒక సంవత్సరంలో ఒకేసారి ఒక రాష్ట్రానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కానీ మనలాంటి వెనకబడిన ప్రాంతాలకి ఏమీ లాభం లేదు అనే విషయం మీరు గుర్తుంచుకోవాలా. అది ఎలా అంటే, రాష్ట్రానికి విడుదల చేసింది అది అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు. అది ఎటు పక్కన పెడదాం. ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం 700 పైచిలుకు జిల్లాలు మన దేశంలో ఉన్నాయి. ప్రతి జిల్లాకి కొంత బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆనవాయితీ. కానీ వెనకబడి ప్రభుత్వాలకి ప్రత్యేకంగా కూడా ఒక బడ్జెట్ కేటాయిస్తారు. ఆ వెనకబడిన జిల్లాలకి ఆ లిస్టులో కేంద్ర ప్రభుత్వం మన ఉమ్మడి జిల్లాల్లో 7 జిల్లాలు ఇంతకుముందు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్ లో ఒక జిల్లా ఎగస్ట్రా మన ప్రకాశం జిల్లాని గుర్తించి 8 జిల్లాలుగా ప్రకటించి ప్రతి జిల్లాకి ఒక 50 కోట్లు ఇస్తూ ఉన్నామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఆ 50 కోట్లు ఎక్కడికి పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన ఉదయగిరి లాంటి ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. 50 కోట్లు వెనకబడిన జిల్లా అనేది గుర్తించాలి ముందు. మన నెల్లూరు జిల్లా ఎందుకు గుర్తించలేదు అది మనం అర్థం చేసుకోవాల్సింది. నెల్లూరు జిల్లా వాళ్ళ లిస్టులో బాగా అభివృద్ధి చెందిన జిల్లా అని, అభివృద్ధి చెందుతున్న జిల్లా అని, అక్కడ డెల్టా ప్రాంతం అని, ప్రతి సంవత్సరానికి 3 పంటలు పండుతాయని వాళ్ళ లెక్కలోకి అది. కానీ పెన్న అవతల వాళ్ళు అనుకున్నది కరెక్టే. అది పెన్న అవతల అభివృద్ధి జరిగేది వాస్తవమే. కానీ పెన్న యువతల మన పరిస్థితి ఏంటి? మన జిల్లాకి, నెల్లూరు జిల్లాకి కేటాయించిన డబ్బులు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఉపయోగిస్తారు. అవసరం ఎక్కడ ఉంటుంది? పెన్న అవతల బాగా ఇండస్ట్రీస్ గాని, కాలేజీలు గాని, రకరకాల అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఉంది. కానీ ఇక్కడ పెద్దగా అవసరం ఉండదు. సో అవసరం ఉన్న దగ్గరనే ఆ వచ్చిన బడ్జెట్లు కేటాయించడం మన కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కానీ మనకి వెనకబడిన ప్రాంతానికి మాత్రం ఆ బడ్జెట్ లో ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. సో ఇందుకనే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక జిల్లా కావాలా మన మెట్ట ప్రాంత వాసులకి అని మేము విపరీతంగా తిరగని ప్రాంతమే లేదు, తిరగని నాయకులే లేరు. కేంద్రంలోని ప్రధానమంత్రి కానించి, మన రాష్ట్రపతి కానించి, మన ముఖ్యమంత్రి కానించి అందరు మంత్రుల దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనకు జిల్లా కావాలని. పోయిన దఫా పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తామనే ప్రాతిపదికన ఇవ్వలేకపోయారు అని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం ఏదో ఒక 6-7 జిల్లాలు పెంచుతున్నారని సూచనప్రాయంగా మనందరికీ అర్థం అవుతుంది. ఈ 6-7 జిల్లాలు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలా, ఎక్కడ అవసరం ఉందో అలా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మనము నోరు తెరిచి అడగాలి కదా మన ప్రాంత వాసులు. కేవలం ఎమ్మెల్యే గారు అడిగితే అసెంబ్లీలో ఎలా సరిపోతుంది? మన ప్రాంత ప్రజలు మనము వెనకబడిపోయి ఉండం. మన ఎమ్మెల్యే గారు కూడా యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు, క్వాలిఫైడ్ పర్సన్. ఆయనకి ఒక విజన్ ఉన్నట్టు అర్థమవుతుంది. బాగా ఉత్సాహంగా, ఎంతో ప్రేమతో, ఇంట్రెస్ట్ తో చేస్తున్నట్టు అర్థమవుతుంది. అటువంటి ఆయనకి తెలియపోయినా గానీ మనం కూర్చోబెట్టి, మనం 10 మంది కూర్చొని, మా ప్రాంతానికి ఇన్ని దశాబ్దాలుగా వెనకబడి ఉన్నాం, మీ ద్వారా ఇది చేయండి. ఒక ఎమ్మెల్యే అనుకుంటే జిల్లా ఖచ్చితంగా అవుతుంది. అసెంబ్లీలో అడగాల్సింది మీరేను ఎమ్మెల్యేగా. ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా గానీ అసెంబ్లీలో కీలకమైన పాత్ర పోషించిన మీరే అని ఎమ్మెల్యే గారికి మనం చెప్పడం చాలా ఈజీ. దాని ఆ క్రమంలోనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత మేము అపాయింట్మెంట్ అడుగున్నాము ఎమ్మెల్యే గారిని, కాకల సురేష్ గారిని. ఆయన బిజీ షెడ్యూల్లో ఈ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తాను, కూర్చొని మాట్లాడదామని చెప్పారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము త్వరలో కూర్చొని ఎమ్మెల్యే